డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు హలో అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. కాస్త లేట్ అవ్వచ్చు ఈరోజు, ఎందుకంటే 6:47కి స్టార్ట్ చేశా. మార్నింగ్ నుంచి నెట్ రావట్లేదు, మరి నెట్ వైర్ కనెక్ట్ అయిందంట. మనది యాక్ట్ ఫైబర్ నెట్ వైర్ కనెక్ట్ అయిందని మార్నింగ్ నుంచి రావట్లే. సో నేను మొబైల్ డేటాతో చేస్తున్నా. ఈ మొబైల్ డేటాతోనే నేను వీడియో అప్లోడ్ చేయాలి. సాధారణంగా మనకి బ్రాడ్బ్యాండ్, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఉంటే అప్లోడ్ అవ్వడానికి 20 మినిట్స్ పడుతుంది. మొబైల్ డేటాతో 40 మినిట్స్ పట్టవచ్చు, 1 అవర్ అయినా పట్టవచ్చు. 3 GB ఫైలు లేదా 4 GB ఫైల్ వస్తుంది. అంటే ఓవరాల్గా 10 GB వస్తుంది. దాన్ని మనం రెండరింగ్ పెట్టిన తర్వాత 3 GBకి వస్తుంది. అది నేను అప్లోడ్ చేసినప్పటికీ మినిమం మొబైల్ డేటాతో కాబట్టి చాలా టైం పడుతుంది. అందుకని ఈరోజు కాస్త లేట్ అవ్వచ్చు, ఏమీ అనుకోవద్దు. ఇంటెన్షనల్గా లేట్ చేసేదైతే ఏమీ ఉండదు. సరే, పక్కన పెడితే యుద్ధ విరామం శాంతించిన ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్. 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఇజ్రాయెల్. తమ దేశంలో 4 చనిపోయారని వెల్లడి. ప్రతి దాడుల హెచ్చరిక. ట్రంప్ జోక్యంతో వెనక్కి. అంటే నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, లేట్ అయిందని ఊరికే కామెంట్లు చేస్తారు. మేము కంటెంట్ చూడడం మానేసి కింద కామెంట్లు వరుస వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది 8 అయ్యేసరికి నాకు ఏదో అయిపోయింది అన్నట్టు నాకు మెసేజ్లు పెట్టేస్తారు. అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సారీ. రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతించింది. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. మొత్తానికి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, 3 రోజుల కిందట ఇరాన్ని ధ్వంసం చేయాలని, ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలను నేలమట్టం చేయడానికి అమెరికా యుద్ధ విమానాలను రంగంలోకి దించి ఇరాన్లో ఉన్న 3 అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని చూసింది. అందులో 2 చాలా వరకు దెబ్బతిన్నాయి, 1 పాక్షికంగా దెబ్బతిన్నది. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసింది? ఇరాక్, ఖతర్, కువైట్ అంటే పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉన్న అమెరికా తాలూకు సైనిక స్థావరాల మీద దాడి చేసింది. సో దాంతో అమెరికాకు అయ్యో అనవసరంగా మనం రంగంలోకి దిగామే, వీళ్ళు మన మీద పడుతున్నారే అనిపించింది. సో మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ కూడా హోరాహోరీగా తలబడుతున్నాయి. నష్టం తప్పదు. ఇద్దరు యుద్ధం ఎప్పుడైనా సరే నష్టం వైపే తీసుకెళ్తుంది, వినాశనం వైపే తీసుకెళ్తుంది యుద్ధం. అది డొనాల్డ్ ట్రంప్ చూసి ఇజ్రాయెల్తో మాట్లాడి, ఆ తర్వాత ఇరాన్తో మాట్లాడి మొత్తానికి చర్చ అయితే, శాంతి చర్చలు అయితే కుదిరాయి. తాత్కాలికంగా విరామం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధికారికంగా ఫస్ట్ ప్రకటన చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు శాంతించాయి. అయితే అంగీకారం కుదిరిన 3 గంటల్లోనే ఇరాన్ తమపై క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రతి దాడులు హెచ్చరికలు చేసింది. అంతేకాదు ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. అయితే ట్రంప్ హెచ్చరికలతో అవి వెనక్కి వచ్చాయి. ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, ఎటువంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది. మరోవైపు కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. సౌదీ అరేబియా, ఈజిప్ట్ కూడా స్వాగతించాయి. మొత్తానికి 12 రోజుల పాటు జరిగిన యుద్ధం నిన్నతో ముగిసిందన్నమాట. సో అది ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో అదే బ్యానర్ వార్త. అది కాసేపు పక్కన పెట్టేస్తే, మద్యం కుంభకోణంలో ఒక కీలకమైన అంశం బయటకు వచ్చింది. సిట్ దర్యాప్తులో కుబేరాను తలదన్నే కుంభకోణం. మనందరికీ తెలుసు, కుబేరా సినిమా చాలామంది చూసే ఉంటారు. అక్కడ ఒక కార్పొరేట్ స్కామ్, లక్షల కోట్ల స్కామ్, దాన్ని వైట్గా మార్చడానికి, అంటే అంటే మేబీ ఆ లక్షల కోట్ల కాంట్రాక్ట్ వీళ్ళకి రావాలంటే, కార్పొరేట్ శక్తులకు రావాలంటే వాళ్ళు 1,00,000 కోట్ల లంచం అడుగుతారు. ఆ 1,00,000 కోట్ల లంచంలో 50,000 కోట్లేమో వైట్, 50,000 కోట్లు బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది. అలా వైట్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని, ఈ బ్లాక్ని వైట్గా మార్చడానికి 4 బెచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బెనామీలుగా కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసి వాళ్ళ నుంచి ఇతర దేశాలకు మళ్ళించి సోకాల్డ్, అదంతా మనం చెప్పకూడదులే. సో అందులో ఏం జరిగింది, బెచ్చగాళ్ళని ఎలా వాడుకున్నారనేది సినిమా కథ అనమాట. సో ఇక్కడ కూడా అదే, కొంతమంది అనామకుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. అనామకుల పేరిట షెల్ కంపెనీలు సృష్టించారు. అనామకుల పేరిట 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేశారు. అది గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ తేల్చిన అంశం. ఇదిగోండి, ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాల్లో సొమ్ము జమ, వెంటనే ముడుపుల సొమ్ము డొల్ల కంపెనీల ఖాతాల్లోకి, అక్కడ నుంచి కల్పిత సంస్థల ఖాతాలకు చేరవేత, చివరిగా హవాలా మార్గంలో అంతిమ లబ్ధిదారుకు అందజేత ఆధారాలు వెలికి తీసిన సిట్. అధికార పార్టీ నాయకులకు 1,00,000 కోట్లు లంచాలిచ్చి బంగాళాఖాతంలో చమురు నిక్షేపాలను తన పరం చేసుకునేలా చీకటి ఒప్పందం కుదుర్చుకుంటాడు ఓ బిగ్ షాట్. కొంతమంది బిచ్చగాళ్ళ పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా ఆయా నాయకులు బినామీల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము జమ చేస్తుంటారు. ఆ లంచాల డబ్బంతా చివరిగా చేరాల్సిన నాయకుడికి చేరుతుంది. ఇటీవల విడుదలైన కుబేరా సినిమా కథ ఇది, మూల కథ.
సేమ్ ఇలాంటి వ్యవహారాల్లో ఏళ్ల కిందటే తలపండిపోయిన వైకాపా ముఠా మద్యం కుంభకోణంలో వేల కోట్ల ముడుపులు కొల్లగొట్టేందుకు వాటిని అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు కుబేరా సినిమాను తనదలిన నేర విధానాన్ని 2019-24 మధ్య అమలు చేసింది. దీనికోసం ముంబై, ఢిల్లీ కేంద్రాలుగా అనామకులు, చిరు వృత్తిదారులు, రోజు కూలీలు, చిరుద్యోగులు, ఊరు వాడా లేకుండా తిరిగేవారి పేర్లతో పదుల సంఖ్యతో దొల్ల కంపెనీలు సృష్టించారంట. మామూలు స్కామ్ కాదండి బాబు. వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిరు వ్యాపారులు, ఊరు పేరు లేకుండా తిరిగే వాళ్ళు, అనామకులు, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి తలా కొంత అమౌంట్ ఇచ్చి డొల్ల కంపెనీలు సృష్టించారంట. వాళ్ళ పేరు మీద కంపెనీలు సృష్టించి ఆ కంపెనీల్లో 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిపించారంట. వామ్మో, చాలా పెద్ద స్కామ్. మద్యం స్కామ్ మనం ఊహించిన దానికంటే పెద్ద స్కామ్ అనమాట. మరి ఆంధ్రజ్యోతిలో ఏమైనా రాశారా? ఆంధ్రజ్యోతిలో మద్యం స్కామ్ గురించి రాయలేదులే, ఈనాడులో మాత్రమే రాశారు ఎక్స్క్లూజివ్గా. సరే, అది పక్కన పెట్టేస్తే, పోలవరం బనకచెర్ల సామరస్యంగానే సాధిద్దాం, తెలంగాణతో ఘర్షణ వద్దు, అవసరమైతే కేంద్రం జోక్యం కోరదాం, గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వాడుకుంటాం, రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ పార్టీలు వివాదం చేస్తున్నాయి, గత 10 ఏళ్లలో వారి ప్రాజెక్టులకు మనం అభ్యంతరం చెప్పలేదు, మంత్రివర్గ సమావేశంలో చర్చ. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేకపోయినా తెలంగాణలో పార్టీలు నిజానికి కరెక్టే. ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని ఏడాది నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి అక్కడ రాజకీయం చేయడానికి వివాదం ఏమీ లేదు. టీఆర్ఎస్ రాజకీయ పార్టీ దేని మీద పుట్టింది? సెంటిమెంట్ మీద, ఎమోషన్ మీద పుట్టింది. సెంటిమెంట్ ఇప్పుడు లేదు తెలంగాణలో, ఎమోషన్ ఇప్పుడు లేదు. దాన్ని మళ్ళీ రెచ్చగొట్టాలి అంటే, ఇదిగో ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు వాడేసుకుంటున్నారు అని రెచ్చగొట్టాలి. దానికోసం ఈ గోదావరి బనకచెర్ల అనే ప్రాజెక్టు వలన తెలంగాణకు నష్టం లేకపోయినప్పటికీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లో ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టారు. దాంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి, అమ్మో వీళ్ళు అనవసరంగా లేనిపోయిన సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు, మనం ఆ ప్రాజెక్టును అడ్డుకుందాము, మనం కూడా అడ్డుకున్నట్టు బిల్డప్ ఇద్దాం, మనం ఊడిపోయేదేముంది, తెగిపోయేదేముంది, నష్టపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా పోతారు అనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు రెచ్చిపోతున్నారు అనమాట. నిజానికి దాని మీద సబ్జెక్ట్ వైజ్ మాట్లాడితే తెలంగాణకు నష్టమే ఉండదు. వృధా జలాలు గోదావరి నుంచి సంవత్సరానికి 3000 టీఎంసీలకు పైగా వృధా జలాలు సముద్రంలో కలిసిపోతాయి. వాటిలో ఒక 10%, ఒక 7%, 6% వాడుకుంటే రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరుగుద్ది. దానికోసమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొస్తే దీనివల్ల తెలంగాణకు నష్టం అని ఒక అడ్డగోలు వాదన తీసుకొస్తున్నారు. సరే, మీరందరూ అడిగితే నేను ఈ 2 రాష్ట్రాల్లో ఎవరి వాదన ఏమిటి, ఎవరికి నష్టం ఏంటి అనేది ఒక క్లియర్ వీడియో చేస్తాను. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. కాకపోతే మన ఛానల్లో పొలిటికల్ తప్ప ఇతర అనాలిసిస్ చేస్తే చూడట్లేదు. నాకు చేయాలని ఉంటుంది వేరే అనాలిసిస్, కానీ ఇతరం ఏమి చూడట్లేదని నేను ఇంట్రెస్ట్ చూపిట్లా, కానీ చేస్తా. అసలు గోదావరి బనకచెర్ల ఏ రాష్ట్రం వాదన ఏంటి, ఎవరికి నష్టం, ఎవరికి ఇది అంటే చూద్దాం. సో నిన్న మంత్రివర్గ సమావేశంలో దాని గురించి ప్రధానంగా చర్చించారన్నమాట. అలాగే సమీకరించే భూములన్నింటికీ ఒకే రకం ప్యాకేజీ, 1.5 లక్షల పంట రుణం మాఫీ, భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కుల నిర్ధారణ, భూమి లేని పేదలకు 5 ఏళ్ల పాటు నెలకు 5,000 పెన్షన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు మంత్రివర్గం ఆమోద ముద్ర. మొత్తానికి అమరావతిలో మరో 45,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారండి, భూ సమీకరణ చెయ్యబోతున్నారన్నమాట. శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర నేడు మధ్యాహ్నం 12 గంటలకు పైన. సింగయ్యన బలిగొన్న జగన్ వాహనం స్వాధీనం, నల్లపాడు ఠానాకు తరలించిన పోలీసులు. దళితుడు చీలి సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం వైఎస్ జగన్ ఫార్చ్యూనర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారంట నిన్న సాయంత్రం. $1,202 టీచర్లు మిగిలిపోయారంటండి. వీరి సర్దుబాటు కసరత్తు జరుగుతోందని ఇచ్చారు. తర్వాత సిలికాన్ వ్యాలీని తలపించేలా క్వాంటమ్ వ్యాలీ. నేడు విజయవాడలో వర్క్షాప్. సాంకేతికతలకు ప్రత్యేకంగా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్ర సాంకేతిక రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని మించి దేశంలోనే మొట్టమొదటి సాంకేతిక వ్యాలీగా దీన్ని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. చూడాలి, 2026 జనవరి 1వ తేదీన ఈ క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది. ఇదిగో కుబేరాని తలదల్ల కుంభకోణం. ఇదిగో కంపెనీల పేర్లు కూడా ఇచ్చేశారు. మొత్తం కంపెనీల పేర్లు, డొల్ల కంపెనీల పేర్లు కూడా ఇచ్చేశారు మద్యం స్కామ్లో. నేను సెపరేట్ వీడియో చేస్తాను, సెపరేట్ వీడియో చేయాలి దాని గురించి ఖచ్చితంగా.
తర్వాత కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు దశల వారీగా అన్ని లోకోలు భోగిల్లో సీసీ కెమెరాలు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే కీలక నిర్ణయం. సిలికాన్ వ్యాలీని తలపించేలా క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో 4,000 కోట్లతో ఏర్పాటు, వచ్చే జనవరిలో ప్రారంభం, 15 లక్షల మందికి ఉపాధి, 15 లక్షల ఉపాధి అవకాశాలు, అంకురాల నుంచి వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటర్ వరకు. ఓకే, జగన్ను రాజకీయాల నుంచి బహిష్కరించాలి, ఎమ్మెల్యే గట్టా శ్రీనివాసరావు డిమాండ్. నేరపూరిత ఆలోచనలు చేసే జగన్ లాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలనే అవకాశాలను రాజ్యాంగ నిపుణులు ఎవరు బహిష్కరిస్తారండి? ఎవరిని బహిష్కరిస్తారు? ప్రజలు ఓడించాలి ఫస్ట్. ఆ పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు అతన్ని ఓడించేయండి. ఇప్పుడు సపరేట్గా ఒక చట్టం తీసుకురావాలి, లేదా ఒక రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు 13 సంవత్సరాలుగా విచారణ తేలట్లేదు. 13 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీదే బయట ఉన్నారు. దేశంలో, స్వాతంత్ర భారతదేశంలో ఇంత అరుదైన కేసు, ఇంత ప్రత్యేకమైన కేసు, ఇంత ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఎవరికైనా ఉన్నాయా? ముందు దాని గురించి ఆలోచించండి, తర్వాత రాజకీయాల నుంచి బహిష్కరిద్దరు. కేంద్రంలో మీ ఎన్డీఏ అధికారంలో ఉంది, రాష్ట్రంలో మీ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఆయన గురించి ఒక చట్ట సవరణ తీసుకురండి. అవసరమైతే 12-13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద బయట ఎలా ఉన్నారనేది ఎంక్వైరీ చేయండి. ఏ విధంగా బయట ఉన్నారో అదొక కేస్ స్టడీ అవుద్ది. దేశ న్యాయ వ్యవస్థని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయడానికి ఉపయోగపడుద్ది. పనికొచ్చే మాటలు మాట్లాడండి. ఫస్ట్ చేయాల్సినవి చేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా పులివెందులు ప్రజలు తిరస్కరిస్తే ఆటోమేటిక్గా ఆయన బయటకు వెళ్ళిపోతారు రాజకీయాల నుంచి. ప్రజలు తిరస్కరించాలి ఏదైనా సరే. ఇక పోలీసులను పక్కదోవ పట్టించింది ఎవరు? సింగయ్యను ఢీకొట్టిన వాహనంపై తొలుత తప్పుడు సమాచారం, ఎస్బీ సిబ్బంది ద్వారా ఉన్నతాధికారులకు చేరవేసిన వైసీపీ నాయకులు. సో మొదట అక్కడ వైకాపా నాయకులు ఏదైతే చెప్పారో అదే పోలీసులకు వచ్చింది, అదే ఆ జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్లో చెప్పారు, అదే ఇప్పుడు వైసీపీ మీడియా వాళ్ళు పట్టుకుంటున్నారు. చూడండి, చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ సింగయ్య వాహనాన్ని ఢీకొట్టింది జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అని తర్వాత తెలియదు. కానీ మొదట సింగయ్యని ఢీకొట్టింది ఆ కాన్వాయ్లో వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్ అనే ప్రచారం వైసీపీ వాళ్ళు సృష్టించారు. దాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పారు. ఉన్నతాధికారులు అదే నిజమని నమ్మి ప్రెస్ మీట్లో ఎస్పీ గారు చెప్పారు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ సింగయ్యని ఢీకొట్టినట్టు తెలిసింది కదా. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం పట్టుకుంటున్నారు? మొదట మీ ఎస్పీ గారు చెప్పారు కదా, మీ ఎస్పీ గారే చెప్పారు కదా కాన్వాయ్కి సంబంధం లేని వెహికల్ అని, మళ్ళీ మీరు గ్రాఫిక్స్ సృష్టించారు, ఏ వీడియో సృష్టించారని చెప్తున్నారు. అంటే వీళ్ళు చేసిన ప్రచారం పోలీసులు నమ్మి చెప్పడం వల్ల అది వాళ్ళకే ఏ విధంగా ఉపయోగపడింది అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో అది గోబెల్స్ ప్రచారం అంటే ఒక ఫేక్ ప్రచారం యొక్క రిజల్ట్ అలా ఉంటుందన్నమాట. పోలీసులు కాస్త అక్కడ ఎస్పీ గారు తప్పు ఏంటంటే పూర్తిగా తెలిసే వరకు విషయం చెప్పకూడదు. ఇమీడియట్గా ఒక సున్నితమైన అంశంలో ఒక వ్యక్తి మరణంలో ఆయన ఇమీడియట్గా చెప్పేయకూడదు, జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు, పలానా వెహికల్ గుద్దేసింది, పలానా వెహికల్ కాదు అని. దర్యాప్తు చేస్తున్నాం, టైం పడుతుంది, సీసీటీవీ ఫుటేజ్లు చూస్తాం, డ్రోన్ కెమెరాలు పరిశీలిస్తాం, అన్నీ పరిశీలించి చెప్తాం అని చెప్తే పోయేది కదా. పోలీసులు సాధారణంగా అలాగే చెప్తారు కదా. ఇప్పుడు ఆయన చెప్పడం వల్లే గవర్నమెంట్ డిఫెన్స్లో పడింది. శ్రీశైలం కాటన్ బ్యారేజీల భద్రతకు 350 కోట్లు. సరే, మీరు కింద ఒక యాడ్ చూస్తున్నారు కదా. సో ఈ యాడ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంతకుముందు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది వెళ్ళారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. డాక్టర్ ఉష్మా కంఠంనేని క్లినిక్ విజయవాడలో ఉంది అండ్ మచిలీపట్నంలో కూడా ఉంది. స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అండ్ స్కిన్కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎంత క్రానిక్ డిసీజ్ అయినా, ఎంత తీవ్రమైన సమస్యలు ఉన్నా సరే వెళ్తే మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. గతంలో నేను యాడ్ వేసినప్పుడు కూడా చాలామంది వెళ్ళారు మన సబ్స్క్రైబర్స్, బాగుందని చెప్పారు. సో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, వీలైతే ఎవరికైనా సమస్యలు ఉంటే వెళ్ళండి. మచిలీపట్నంలో అండ్ విజయవాడ 2 చోట్ల కూడా క్లినిక్స్ ఉంటాయి. కింద కాంటాక్ట్ నెంబర్లు కూడా ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి. శ్రీశైలం కాటన్ బ్యారేజీల భద్రతకు 350 కోట్లు, 28,456 546 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇక పేదల ఇళ్ల నిర్మాణానికి ఒకటికే అనుమతులు అంటండి. రూపాయి ఇస్తే పేదల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు అంట. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+1 నివాసాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం డబ్బులే, లంచాలే. మున్సిపాలిటీల్లో మాత్రం ప్లానింగ్ ఇవ్వాలన్నా,
30,000 మినిమం. మీరు ఎప్పుడుదో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదయ్యా, 5 సంవత్సరాలు ట్యాక్స్ చేయాలి లేదా 3 సంవత్సరాలు ట్యాక్స్ చేయాలమ్మా, 3 సంవత్సరాలు ట్యాక్స్ చేస్తే ₹1,00,000 అవుద్దమ్మా, నువ్వు నాకు బ్లాక్లో 25,000 ఇచ్చే పని చేసేస్తా, ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ రాయడానికి ప్రభుత్వం చెప్పడానికి మాత్రం బ్రహ్మాండంగా ఇలా చేస్తారు, ఇలా రాస్తారు. ఇక సమీకరించే భూములన్నిటికీ ఒకే రకం ప్యాకేజీ, 1,50,000 పంట రుణాల మాఫీ ఓకే. టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్కు గ్రూప్ 1 పోస్టు, మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం. అర్జున అవార్డు గ్రహీత అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడైన మైనేని సాకేత్కు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నారంటండి. 20 లక్షల ఉద్యోగాలు సంవత్సరం నుంచి చెప్తున్నారు మాస్టారు, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అని. నైపుణ్యం పోర్టల్లో సమగ్ర సమాచారం ఉండాలి. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంవత్సరం అవుతుంది, జాబ్ క్యాలెండర్ లేదు, గ్రూప్స్ నోటిఫికేషన్లు లేవు. 20 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరంలో కనీసం 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. 4 లక్షలు కాదు కదా, 40,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి, 10% ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. చివరికేమో పెద్ద మీటింగులు, పెద్ద పెద్ద వార్తలు. 20 లక్షల ఉద్యోగాలు 2029 వరకు ఇదే మాటలు చెప్పండి. ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో 1,500 ఉద్యోగాలు అంటండి. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రంలోని యువతకు మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 ఏంటి, ఈ సంవత్సరం మీరు 1,500 ఉద్యోగాలు ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. 2025 ఎండింగ్ కల్లా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక్కో నియోజకవర్గంలో 1,500 ఉద్యోగాలు ఇస్తారంటండి. ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం అంతంత మాత్రం, 50% మంది అసంతృప్తి, ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ ద్వారా నిర్ధారణ. ప్రభుత్వ శాఖల ప్రజా విజ్ఞప్తుల పరిష్కార చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. శాఖల వారీగా వివిధ రూపాల్లో అందిన విజ్ఞప్తుల పరిష్కార చర్యల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ర్యాండమ్ విధానంలో ఆడిటింగ్ చేయించగా 50.07% మంది మాత్రం అసంతృప్తి, అంటే సగానికి సగం మంది అసంతృప్తి అంట. దేవాదాయ శాఖ చర్యల మీద 70% మంది అసంతృప్తి. అమరావతి నిర్మాణానికి 36 గ్రాముల బంగారు గాజులు నగదు విరాళం. అప్పట్లో ఇచ్చిన ఇటుకలకు లెక్కలేదు, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ. విద్యార్థుల జీవితాలతో రాజకీయమా, మన్యం జిల్లాలో ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి లోకేష్ ఆదేశం. విచారణ ఎందుకు దీని మీద? ప్రత్యేకంగా విచారణ ఏంటి, జరిగిందేంటో అందరికీ తెలుసు, కళ్ళెదురుగా తెలుసుగా, ఇమీడియట్గా అధికారులను పక్కన పెట్టేయకుండా విచారణ అన్నారంటే, కమిటీ వేసిన విచారణ అన్నారంటే అది పక్కదారి పెట్టేస్తుంది. 2-3 రోజుల్లో ఇష్యూ పాతదైపోద్ది, మర్చిపోతారు, డైవర్ట్ అయిపోద్ది, ఇక పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకిలో ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ధర్నాల కోసం తీసుకెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి పిల్లలు ఇదిగో ఇలా గాయపడ్డారనమాట. ఈ పాపం ఎవరిది? ఆ మాజీ ఎమ్మెల్యే గారిది కాదా, వైసీపీ నాయకులది కాదా ఈ పాపం? ఇంకా విచారణ ఏముంది? కేసు కట్టి అరెస్ట్ చేయకుండా హైదరాబాద్ విజయవాడ హైవే గొల్లపూడి వరకు విస్తరించండి. కంచికిచర్ల వద్ద ఓఆర్ఆర్ వరకే విస్తరిస్తే ప్రయోజనం ఉండదు. విజయవాడ మజిలీపట్నం హైవే కానూరు నుంచి విస్తరించాలి. కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ. ఓకే. తెలంగాణ కేడర్కు ఆమ్రపాలి క్యాట్ తీర్పు. ఆమ్రపాలి అనే ఐఏఎస్ అధికారిని బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిగ్గా వినియోగించుకోవాలి. ఆమె ఎక్కడ పనిచేశారో కూడా చాలామందికి తెలియదు. ఒకప్పుడు తెలంగాణలో టాప్లో ఉండేవారు ఆమె, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఈ మధ్య కొత్త ప్రభుత్వం వచ్చాక, కానీ ఎక్కడ చేశారో కూడా తెలియదు. ఇప్పుడు ఆమె మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతున్నారంట. జగన్ చెబుతున్నవన్నీ అబద్ధాలే, ఆయన పర్యటనలకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం, అయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఉన్మాద మోకతో వెళ్తూ శాంతి భద్రతలకు చెరగొడుతున్నారు, ప్రభుత్వం వెల్లడి. ఆయనకు అలవాటు అవి. సరే, ఈనాడు కాసేపు పక్కన పెట్టి మన మాయాబజార్ మయసభ చూద్దాం. మాయాబజార్ పత్రిక. చిన్నబాబు సర్వీసు కమిషన్ గ్రూప్ 1 ఇంటర్వ్యూల్లో గూడుపొటాని అంత గుంభనంగా. తొలుత 3 బోర్డుల ఏర్పాటుకు కమిషన్ ప్రణాళిక. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక్క బోర్డుకే పరిమితం. చివరి నిమిషంలో సీనియర్లను పక్కన పెట్టి ఆగమేఘాల మీద కొత్త సభ్యుడి నియామకం. గంట వ్యవధిలో ప్రమాణ స్వీకారం. వెనువెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి సబ్జెక్టును పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ నేతల తరహాలో సీఎం చంద్రబాబు కీర్తనలు, మాజీ సీఎం జగన్పై విమర్శలు. అమరావతి చుట్టూనే గుచ్చిగుచ్చే అభ్యర్థులకు ప్రశ్నలు, తమ వారికి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చే ఎత్తుగడ. చిన్నబాబు కొనసాగంలో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు అభ్యర్థుల్లో అనుమానాలు. ఇవేం ఇంటర్వ్యూలు, ఇంత సిల్లీగా ఏం ప్రశ్నలు ఇవి, ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం, లీగల్గా చెల్లవు. ఏపీపీఎస్సీ ఏకపక్ష పోకళ్ళు. కూటమి సర్కారు నిర్వాకాలపై ఇంటర్వ్యూ అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు. అమరావతి రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు, దీన్ని మీరు ఎలా భావిస్తారు? ఈ ప్రశ్నలు గ్రూప్ 1 ఇంటర్వ్యూలో అడిగారంట. అంటే పరిపాలనకు సంబంధించిన అంశాలేగా, తప్పేముంది?
ఇది గ్రూప్ 1 ఇంటర్వ్యూలు అంటే రిలేటెడ్ టు సమ్ అడ్మినిస్ట్రేషన్ కదా, వీళ్ళు అడిగినవి కూడా అడ్మినిస్ట్రేషనల్ రిలేటెడే. మరి ఇంకేం అడగాలి? రాజ్యాంగం అడగాలి, రాజ్యాంగంలో ప్రశ్నలు, న్యాయ వ్యవస్థలో ప్రశ్నలు అవన్నీ అడగాలి అంటే అవి కూడా అడుగుతారు, అవి ఇవి అన్నీ అడుగుతారు. వాళ్ళు ఏం ప్రశ్నలు అడగాలి కూడా వీళ్ళే. మీరు వైసీపీ ఆఫీస్లో స్క్రిప్ట్ ఒకటి తయారు చేసి ఇవ్వండి అయితే, లేదా మీ సాక్షి ఆఫీస్లో స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వండి. గ్రూప్ 1 ఇంటర్వ్యూలు అన్నప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నలు అడగాలి వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. అంటే వైసీపీకి సంబంధించి అడగాల, వైసీపీ నిజమైన అధ్యక్షుడు ఎవరు, వైసీపీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోకి వచ్చింది, వైసీపీ సింబల్ ఏంటి, అందులో మొదట రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటోని చిన్న చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు హైలైట్ అయింది, నవరత్నాల్లో మద్య నిషేధం అని చెప్పి అది మద్య నియంత్రణగా ఎప్పుడు మారింది, ఇవన్నీ అడగలేము బహుశా గ్రూప్ 1 ఇంటర్వ్యూల్లో. వాళ్ళు ఏం అడగాలో మనకెందుకు. ఒకవేళ నియామకంలో అన్యాయాలు జరిగితే, అర్హులకు ఉద్యోగాలు రాకపోతే, మార్కులన్నీ అర్హతలన్నీ ఉన్నప్పటికీ రాకపోతే అప్పుడు సంథింగ్ ఏదో జరిగిందని అనుమానించడంలో తప్పు లేదు. వాళ్ళు అడిగే క్వశ్చనరీని కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. వీలైతే మీరు సాక్షి ఆఫీస్లో తయారు చేయండి క్వశ్చనరీ, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పరిశీలిస్తారు, లేదా వైసీపీ ఆఫీస్లో తయారు చేయండి. ఇక లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిలదీత. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సంగతి ఏంటి? 6,400 కోట్లకు గాను ఇచ్చింది ఎంత? మీ నిర్వాహకంతో చదువులు మానుకోవాల్సిన దుస్థితి. మీరు ఎగ్గొట్టడంపై ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అనగొక్కే ప్రయత్నం చేస్తారా? సో జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు అంట విజయవంతమైందంటండి. యువత పోరు అని పెట్టి ఇదిగో పిల్లల్ని తీసుకెళ్లారు. యువత పోరు అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్లారు. యువత పోరు అని చెప్పి వృద్ధులు వెళ్ళారు, వృద్ధ నాయకులు. చివరికేమో అది విజయవంతమని చెప్పి వీళ్ళకి వీళ్ళే ఒక కార్యక్రమం పిలుపునిస్తారు, వీళ్ళకి వీళ్ళే పోస్టర్లు ఆవిష్కరిస్తారు, వీళ్ళకి వీళ్ళే కొంతమంది బ్యాచ్తో ఇదిగో పిల్లలతోని వృద్ధులతో నడిపిస్తారు, వీళ్ళకి వెళ్ళే విజయవంతమైంది అనుకుంటారు. ఏమో దీన్ని అంతకుమించి నేను చెప్పకూడదు, చెప్తే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ సరే, ఆగిన దాళ్ళు యుద్ధం ముగిసింది, ఓకే. అమరావతికి మరో 45,000 ఎకరాల, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్కు 22,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు, ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్న భూములకు విలువ, భూసేకరణకు మంత్రివర్గ ఆమోదం, వచ్చే నెలలో నోటిఫికేషను. ఓకే, నారాయణ గారికి పనిపడింది. రోజుకో స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన ఇక మీదట. రప్ప క్యాబినెట్లో చర్చ. ఆ పోస్టర్ ప్రదర్శించింది టీడీపీ కార్యకర్త అని తర్వాత తేలడంతో కాంగుతున్న పెద్దలు. కూటమికి నష్టమా లాభమా అనే దానిపై చర్చించిన మంత్రులు. ఇక కథం తొక్కిన కడలపూతులు. టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమణలపై ఆందోళన. బాపట్ల పాత బస్టాండు, కలెక్టరేట్ వద్ద ధర్నా, చీరాల రోడ్డు వద్ద మానవహారం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బరితెగింపుకి ఇదొక ఉదాహరణ. తీర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి తీర ప్రాంతానికి సంబంధించిన కొన్ని భూముల్ని కబ్జా చేసి పట్టాలు సృష్టించుకుంటున్నారంట. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా బరితెగించారనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొంతమందికి అక్రమంగా భూములు రాసిచ్చేశారు, పట్టాలు పుట్టించారు. వాళ్ళు ఊరుకుంటారా మత్స్యకారులు, అందుకని వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇక తలగ్గకుంటే హుష్కాకి త్వరలో ఐపీఎస్ అధికారులు బదిలీలు. ఏమండి, ప్రభుత్వం అన్నాక ఐఏఎస్లని ఐపీఎస్లని బదిలీ చేయదండి. బదిలీ చేస్తే అది కూడా రాజకీయమేనా? బదిలీలు అనేవి సర్వసాధారణం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతుంది, వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చి 12 నెలలు దాటింది. కాబట్టి వాళ్ళ పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయి, అది సర్వసాధారణం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బదిలీలు జరగలేదా? ప్రతిదీ పనికిమాలిన వార్త రాస్తే అలా. ఇక ప్రజాస్వామ్యానికి సంఖ్యలో ఎమర్జెన్సీ కళంకానికి 50 ఏళ్ళు. అధికారం నిలుపుకునేందుకు ఇందరి నిర్ణయం. 21 నెలల పాటు దేశవ్యాప్తంగా దమనకాండ, నేతల నిర్బంధం, మీడియాపై ఉక్కుపాదం, రాజ్యాంగేతర శక్తి సంజయ్ ఆగడాలు. లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన జనతా రూపంలో తొలి కాంగ్రెసేతర సర్కారు. ఎమర్జెన్సీ డేస్ తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది, గూజ్ బంప్స్ వస్తాయి నిజంగా. ఎమర్జెన్సీకి సంబంధించి మనం కొన్ని బుక్స్ చదివినప్పుడు, అంటే నేను జర్నలిజం ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు అంటే లెసన్స్లో ఎమర్జెన్సీ గురించి సెపరేట్ క్లాసులు చెప్పారు. అప్పుడు ఏం జరిగింది, ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు, ఆ ఎమర్జెన్సీ టైంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి అని చెప్పినప్పుడు మాకే ఒళ్ళు గగురు పొడిచింది, ఏంటి ఇంత దారుణంగా జరిగిందా అని. సో దాని గురించి చదివినప్పుడు నిజంగా దాన్ని మనం అంటే అర్థం చేసుకుంటే మన దేశంలో ఇంత వికృతంగా జరిగిందా అనిపిస్తుంది అన్నమాట. సెపరేట్ వీడియో చేస్తా అది కూడా. ఇక టీడీపీ శ్రేణుల పైశాచికం. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దోళ్లు కొనసాగా. ఏలూరు జిల్లా రాజుల కొట్టాడులో టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులు రాళ్లు రాడ్లతో దాడి చేశారు.
మీరు అమాయకులు మరి. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని తమతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద కొండమొదలు గ్రామస్తులు, రైతు కూలీలు సంఘం ధర్నాకు దిగింది. యాత్ర పేరిట మోసం. పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ యాత్రకు వందలాది మంది యాత్రికుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ ట్రావెల్స్ యజమాని వారిని హరిద్వార్లో వదిలి వెళ్ళిపోయాడంటండి. అప్పు ఇచ్చి వ్యభిచారం చేయమంటున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డీ రాక్షసులు చెలరైపోతున్నారు. 1,00,000 అప్పుగా ఇచ్చి 10.5 లక్షలు వసూలు చేశారని, అయినా వదలకుండా వ్యభిచారం చేయాలంటూ వేధిస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనలాగా 20 మందికి పైగా బాధితులు ఉన్నారంట. ఎంత దారుణం అండి మదనపల్లిలో అంట. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే. ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని ఆపరేషన్ సింధూర్తో మరోసారి ప్రపంచానికి చాటామని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగింది 12 రోజులు, అది మనకి ప్రచారానికి ఉపయోగపడేది 12 ఏళ్ళు. రైల్వే ఛార్జీల్లో స్వల్ప పెరుగుదల, నేడే యాక్సియం 4 ప్రయోగం, భారత్కు మెరుగైన ర్యాంకు, లీడ్స్ వదిలేశారు. తొలి టెస్ట్లో భారత్పై 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్. నిజంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో అట్లీస్ట్ డ్రాగా అయినా ముగుస్తుందేమో అనుకున్నారు. 371 టార్గెట్ ఇంగ్లాండ్ చాలా ఈజీగా 5 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. చివరి రోజు బౌలర్లకు అనుకూలిస్తుంది కదా, అట్లీస్ట్ వీళ్ళు డ్రాగా అయినా ముగిస్తారు, త్వరగా కొన్ని వికెట్లు పడతాయి, వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు, డ్రాగా ముగించుకుంటారు అనుకుంటే బౌలర్లు చేతులు ఎత్తేశారు, క్యాచ్లు వదిలేశారు. దాంతో టెస్ట్ పోయిందన్నమాట. సాక్షి పక్కన పెడితే గజనీ జగన్ అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. గజనీ జగన్ అంట. జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా. బాబు పవన్లను నాడు అడ్డుకోలేదట. జెడ్+ సెక్యూరిటీ ఆయన హక్కు అట. తొక్కించి చంపిన వీడియో కనిపిస్తున్న సత్తెనపల్లి ఘటనపై జగన్ గలీజు కహాని. ఆయన పర్యటనకు 679 మంది పోలీసులతో భద్రత. కానీ పోలీసు సూచనలన్నీ బేఖాతరు. వాటిని ఆంక్షలుగా వక్రీకరించిన మాజీ సీఎం. అది వైసీపీకి పెట్టిన విద్య. అటువంటివి మాట మార్చేయడాలు, అబద్ధాలు చెప్పడాలు, పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా వాడుకోవడాలు. సాధారణంగా రాజకీయ పార్టీలకు అవన్నీ ఉంటాయి ఆ లక్షణాలు. మామూలుగానే రాజకీయ పార్టీలకు ఈ అవలక్షణాలన్నీ ఉంటాయి అన్ని పార్టీలకు. కానీ వైసీపీ వాళ్ళు ఆ అవలక్షణాలను నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అదేదో మాకే పేటెంట్ అనేటట్టు తీసుకుంటారు. అబద్ధాలు కావచ్చు, మాట మార్చేయడం కావచ్చు, ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు, అవన్నీ కూడా. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలు నేను అడ్డుకున్నానా అంటూ గజనీల మాజీ సీఎం జగన్ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజలు అన్నీ మర్చిపోయారు అనుకుని వైసీపీ అధినేత ఇష్టానుసారం అబద్ధాలు ఆడేస్తున్నారు. ఏది చెప్పినా అమాయకంగా నమ్మేస్తారు అనుకుని సత్తెనపల్లి ఘటనపై గలీజు కహానీలు సొంత పత్రికలో వండి వారుస్తున్నారు. తాను సీఎంగా ఉండగా తిరుపతి, విశాఖ, అనపర్తి, అంగళ్ళు ఇలా అప్పటి విపక్షనేత చంద్రబాబును అడ్డుకునేది ఎక్కడ? భీమవరం, ఎర్రగొండపాలెం, కొండపి చాలా చోట్ల అడ్డుకున్నారు. సరే, చేసిన మంచి చెబుదాం. ఇప్పటిదాకా మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం. 273 కోట్లతో పొగాకు రైతులను ఆదుకున్నాం. ఇలా చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. అయినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం. మంత్రులంతా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి. జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఏడాది సంబరాలు. నెలాఖరులోపు డిఆర్సీ సమావేశాలు జరపాలి. ఏడాదిలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టాలి. కేబినెట్ సమావేశంలో సీఎం దిశానిర్దేశం. 1వ తేదీ నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాలంట. మిత్రపక్షాల నేతలను కలుపుకొని వెళ్ళాలి. మంత్రులు ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలి అని నిన్న కేబినెట్ మీటింగ్లో ఈ కీలకమైన అంశాల మీద చర్చించారండి. ఇక పశ్చిమాసియా ప్రశాంతం అనేది ఒకటి ఇచ్చారు. తర్వాత వాణిజ్యం అస్తవ్యస్తం. గత సర్కారు సంస్కరణలతో తిరోగమనం, గందరగోళంగా పన్నుల వసూళ్లు, పెరగని జీఎస్టీ, విధానపరమైన తప్పిదాలతో దుష్ఫలితాలు, అధికారాలన్నీ చీఫ్ కమిషనర్ ఆఫీసులోనే, క్షేత్రస్థాయి ఉద్యోగుల అధికారుల కోత అని జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. దాన్ని ఈ విధంగా కవర్ చేశారనమాట. గత ప్రభుత్వం సర్కారు సంస్కరణలతో తిరోగమనం అని వాళ్ళ మీద తోస్తారు. తర్వాత డజను పెళ్ళిళ్ళు తప్పుడు ప్రచారం అని నీలిమ, నిన్న మనం నీలిమ గురించి చెప్పుకున్నాం కదా, డజన్ పెళ్ళిళ్ళు చేసుకుంది అని. అదంతా తప్పుడు ప్రచారం. నేను నిత్య పెళ్లి కూతురునేమీ కాదు, మోసగించి పెళ్లి చేసుకున్న పాస్టర్, ఆయన కుటుంబీకులే ఇలా చేస్తున్నారు. మిగతా 11 మంది ఎవరో నిరూపించండి. విలేకరులతో బేతి వీరదుర్గా నీలిమ. ఆమె మీద వచ్చిన ఆరోపణలను ఆమె మీడియా ముందుకు వచ్చి ఖండించారంటే, అంత ధైర్యంగా చెప్తోందంటే సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. మరి వాస్తవం ఏంటో నేను అసలు ఈ ఇష్యూ స్టడీ చేయలేదు, పట్టించుకోలేదు కూడా. నిన్న ఒక వార్త వచ్చింది, డజన్ పెళ్ళిళ్ళు చేసుకుందని. ఆ మీడియా ముందుకు వచ్చి నేను డజన్ పెళ్ళిళ్ళు అయితే చేసుకోలేదు, నన్ను పెళ్లి చేసుకున్న పాస్టరే అలా చేశాడు, నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి ఆమె చెప్పారనమాట. ఇక మరో కీలకమైన విషయం అండి, అన్ని దేవాలయాలకు కూడా కల్తీనే ఇచ్చారంటండి.
ఈ బోలేబాబా డైరీ వాళ్ళు కేవలం తిరుమలకు మాత్రమే కాదు, విజయవాడ కనకదుర్గం ఆలయం, అలాగే అన్నవరం ఆలయం, అన్ని ఆలయాలకు కూడా అదే నెయ్యి, కల్తీ నెయ్యిని సరఫరా చేశారంట. ఈనాడులో రాశారు అది. ఈనాడులో కొంచెం డీటెయిల్డ్గా పెద్ద వార్త రాశారు, చూపిస్తా. ఇదిగోండి, ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ తిదిదేకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదు, నకిలీ నెయ్యితో బోలేబాబా డైరీ డైరెక్టర్లకు 240 కోట్లు లబ్ధి. ఆ 240 కోట్లు ఉంచుకోరలే, వాళ్ళొక 10-20 తీసుకొని ఇక్కడ మన లాస్ట్ గవర్నమెంట్ పరిపాలించిన పార్టీకి ఇచ్చేసి ఉంటారులే. కానీ రాష్ట్రంలోని 6 ప్రముఖ దేవాలయాలకు నకిలీ నెయ్యే, రంగు సువాసన వచ్చేందుకు పామాయిల్లో వివిధ రసాయనాలు, నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేయండి. సాంకేతికత అందిపుచ్చుకుంటే వృత్తి నైపుణ్యం, నకిలీ వార్తల విషయంలో పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఏపీడబ్ల్యూజే వర్క్షాప్లో వక్తలు. నకిలీ వార్తలు అంటే ఏఐని వాడుకోవాలి, సాంకేతికత ఏఐ వాడుకోవాలి. ఏఐలో కూడా ChatGPT అంత ఫ్యాక్ట్ ఇవ్వట్లేదు, గూగుల్ జెమినీ బాగానే ఉంది, లేదా గ్రోక్ ఇంకా బెటర్ అనమాట. సో నిజంగా ఏఐ వాడుకోవాలి రిపోర్టింగ్ చేసేటప్పుడు. ఇక నాపై లుక్అవుట్ సర్కిల్లను రద్దు చేయండి, హైకోర్టులో విక్రాంత్ రెడ్డి వ్యాజ్యం. సరే, ఓవరాల్గా 4 పత్రికలు, 4 కాదు, ఈరోజు టైం అవుతుంది కాబట్టి 3 పత్రికలే చెప్పాం. ఆంధ్రప్రభలో ప్రత్యేకమైన అంశాలు అయితే ఏమీ లేవు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మ్యాక్సిమం ఇన్ టైంలో ఇవ్వడానికే, రిలీజ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ.